హలో అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు కుస్మాస్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మీ అందరూ బాగానే ఉన్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో పౌర్ణమి రోజు షూట్ చేసిన వీడియో అనమాట. పౌర్ణమి చంద్రుడు చూసారా ఎంత కళగా ఉన్నారు కదా. సో చంద్రుడు మనస్కారకుడు అంటారు. వెన్నెల కాంతుల్లో మనం కాసేపు అలా టైం స్పెండ్ చేస్తే మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుందని చెప్పేసి కూడా పెద్దవాళ్ళు అంటారు. సో కట్ చేస్తే తులసం దగ్గర ఇదిగోండి దీపం అయితే పెట్టేసుకున్నాను. ఉసిరి దీపం పెట్టుకున్నాను అనమాట. మరి ఇప్పుడైతే లంచ్ ప్రిపరేషన్ కోసం వచ్చేసాను. ఇది వచ్చేసరికి పొల్లు గుమ్మడికాయ అండి. సో అంటే చెప్పక్కర్లేదు, మీకు తెలుసు అనుకోండి. సో పచ్చడిలు చేయబోతున్నాను. ఫస్ట్ అయితే అమ్మ శుభ్రంగా తొక్క తీసేసి ఆ మాత్రం పెద్ద ముక్కలు కట్ చేసి నాకు ఇస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఇదిగోండి ఇప్పుడు టైం అయితే 7:30 దగ్గర అవుతుంది అనమాట. బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. సో ఈ రోజు ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ లోకి అటుకులు అయితే తినేద్దాం అనుకుంటున్నాను అనమాట. లంచ్ అయితే చాలా స్పెషల్ ఉండబోతున్నది. ఇదిగోండి పుల్ల గుమ్మడికాయలు పచ్చడిలు చేస్తారండి. యాక్చువల్ గా ఎండుడియాలు చేద్దాం అనుకున్నాను, కానీ ఎండవేయడానికి ప్లేస్ లేదు. అవన్నీ కూడాను ఒక ముక్క ఇంతకు ముందు చేసేసాను. సో మిగతా ముక్క అయితే ఇది పచ్చడిలు అయితే చేస్తాను. ఈ రెసిపీ మీతో షేర్ చేసుకుంటాను. అలాగే దీనికి కాంబినేషన్ గా వచ్చేసి పప్పు చేస్తానండి. సో ఇదైతే మా లంచ్ మెనూ అనమాట. చూద్దాం, 7:30 అయితే స్టార్ట్ చేస్తాను. సో నేను పోస్ట్ చేసిన వీడియో చూసారా? మీకు నచ్చిందా? నేను తులసి పూజ ఎలా చేసుకున్నాను ఏంటైతే మీతో షేర్ చేశాను. నచ్చినట్లయితే ఆ వీడియో ఒకసారి చూడండి. నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో మీ సపోర్ట్ అయితే చాలా అవసరం. ఇంకా బోర్డు అన్ని పనులు అయితే ఉన్నాయండి. తులసమ్మ ఫేస్ చూసారు కదా, అదైతే మళ్ళీ తీసుకొని బీరువాలు అయితే పెట్టాలి. అండ్ పువ్వుల దండలు నేను చక్కగా అలంకరణ చేసేసుకున్నాను. సో అవన్నీ కూడా అక్కడ అన్ని కూడా సర్దుకోవాలన్నమాట. ఏదైతే ఫస్ట్ అయితే వంట కంప్లీట్ అయిపోతే రెండో పూట ఇవన్నీ చేసుకోవచ్చు. లేదు అంటే కొంచెం టైం మిగిలింది అంటే ఇప్పుడే చేసేసుకుంటాను అనమాట. సో అది మీరైతే బ్లాగ్ కంటిన్యూ అయిపోండి. వీడియో ఎలాగున్నది అంటే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. పచ్చడియాల కోసం అయితే అన్ని రెడీ చేసుకుంటున్నాను. పొలుగుబడికాయ అయితే ఇదిగోండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా తొక్క తీసేసాను. యాక్చువల్గా నేను కట్ చేయలేదండి, అమ్మ అయితే ఇలా కట్ చేసేసింది. వీటిని ఇప్పుడు మనం మిక్సీ పట్టేయాలి. అండ్ బోర్డు అంతా వాటర్ వస్తుంది కదండి. సో ఆ వాటర్ తోటి చెప్పాను కదా, పప్పులు సరిపడా మనం చేసేసుకోవచ్చు. శుభ్రంగా పిండేసి డ్రై చేసేయాలి. గారెల్లాగా దేవుకోవాలన్నమాట. అదే లేదు మీకు డీప్ ఫ్రై నచ్చట్లేదు అని అంటే మనం ప్యాన్ లో చేసుకోవచ్చు, తవా ఫ్రై చేసుకోవచ్చు, లేకపోతే ఓటీజీలో కూడా మనం చక్కగా కుక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇదిగోండి కొలత బేసిక్ గా దీనికి ఏంటి లేదు, కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుంది అనమాట. సో ఇదిగోండి ఇదైతే మినపప్పు అండ్ కొంచెం రైస్ అయితే నానబెట్టాను. దీనికి చాలా టైట్ గా అంటే రుబ్బుకోవాలి. వెట్ గ్రైండర్ లో వేయట్లేదండి, నార్మల్ గా మిక్సీ జార్ లోనే రుబ్బేస్తాను. సో పదండి రెసిపీ ఎలా వస్తుంది అంటే చూసేద్దాం. అండ్ నేను చెప్తుంటేనే నాకు తినాలి ఎంతవరకు తినేద్దాం అని చెప్పేసి అనిపిస్తుంది. అండ్ దీంట్లో మనం కొంచెం హింగు యాడ్ చేసుకుంటాం. అండ్ చిల్లీ పౌడర్, సాల్ట్ అకార్డింగ్ టు అవర్ టేస్ట్ అనమాట. అలాగే ఎక్కువ కారంగా ఉంటే కూడా బాగుండదండి, నార్మల్ గా ఉంటేనే బాగుంటుంది. సో ఇదిగోండి. సో పదండి ఫస్ట్ అయితే మనకి పవర్ కట్ అవేంటి అవ్వకుండా నేనైతే మిక్సీ పెట్టేస్తాను అనమాట. సో ఇప్పుడైతే అమ్మాయికి ఎగ్జామ్స్ ఉన్నాయండి నెక్స్ట్ వీక్ నుంచి. సో కాలేజ్ అయితే హాలిడేస్ అనమాట. కాబట్టి కొంచెం అమ్మయ్య అని చెప్పేసి పనులన్నీ కూడా చేసుకుంటున్నాను అనమాట. ఇంకా మీ సంగతులు ఏంటి? బ్రేక్ఫాస్ట్ అవి చేసేస్తారా? సో అది ఇంకా ఇదిగోండి పాలు కూడా తోడు పెట్టేశానండి. ఇప్పుడు మనకి వింటర్ లోన అంటే ఎవరైతే మజ్జిగ రెగ్యులర్ గా తినాలి అలవాటు ఉంటుందో వాళ్ళు అయితే కొంచెం తోడుకోదు. ఈ వింటర్ లో మనకి మజ్జిగ అనేది తోడుకోదు. అలాంటి టైంలో కొంచెం పాలు అంటే రెగ్యులర్ గా గోరువెచ్చని కంటే మరి కొంచెం వేడి చేశారంటే త్వరగా తోడుకుంటుంది. సో ఇదిగోండి పాలు అయితే తోడు పెట్టేశాను. మా లంచ్ టైంకి ఇవైతే మజ్జిగ అయితే అయిపోతుంది అనమాట. ఎక్కువగా చిక్కటి పెరుగు తినడానికి మేమైతే ఇష్టపడమండి. ఎప్పుడైనా బిర్యానీ అలాంటి ఏమైనా రెసిపీలు చేసుకుంటేనే చిక్కటి పెరుగు చేయడానికి నేను ఇష్టపడతాను అనమాట. నార్మల్గా అయితే ఆవు పాలు హెల్త్ కోసం చాలా మంచిది కదండి, మన అందరికీ తెలిసిందే. సో ఇదిగోండి. సో ఆవు పాలు అయితే పలుచగా ఉంటాయి. అండ్ మా పాలు మరి కొంచెం నీళ్ళు అయితే పోసేస్తుంది. సో అదిగోండి పాలు అయితే తోడబెట్టేస్తాను. అండ్ ఇదిగోండి ఇప్పుడైతే పదండి మనం దీనికి. సో ఇదిగోండి ఫస్ట్ అయితే పుల్లగుమ్మడికాయ ముక్కలు అయితే మిక్సీ పట్టేస్తున్నాను. కొంచెం ముక్కలు అయితే ఉంచానండి పులుసులో వేద్దామని చెప్పేసి. అసలు పుల్లగుమ్మడికాయతో ఇంకేంటి రెసిపీలు మీకు ఐడియా ఉన్నదో తప్పకుండా కామెంట్ చేయండి. నాకైతే తెలుసు ఓన్లీ ఒడియాలు, లేకపోతే ఎండిపోయిన ఒడియాలు, లేకపోతే పులుసు, ఇవే తెలుసండి. సో మీకు ఏమైనా కొత్త రెసిపీ తెలిసింటే తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మినపప్పు కూడానండి వెట్ గ్రైండర్లో వేయలేదు, ఎందుకంటే ఆ మాత్రం వాటర్ వేయకపోతే మనకి అంటే రుబ్బబడదు కదా, కాబట్టి ఇలాగ జార్లోనే వేసేస్తానమాట. సో ఈరోజైతే బోల్డన్ని పనులు అయితే ఉన్నాయండి. చెప్పాను కదా, ముందు రోజు పూజ చేసిన ఐటమ్స్ అన్నీ కూడా సర్ది పెట్టుకోవాలి. అండ్ ఇంటికైతే చుట్టాలు రాబోతున్నారు. సో ఇల్లంతా కూడా సర్దుకోవడం ఇవన్నీ పనులు ఉన్నాయండి. కొన్ని అయితే ఆన్ కెమెరావే మీతో చూపించగలుగుతున్నాను, కానీ ఆఫ్ కెమెరా కూడా బోల్డన్ని పనులు ఉంటున్నాయి అన్నమాట. ఇవన్నీ పనులు అనుకుని వీడియోని కవర్ చేయమన్నారని చెప్పేసి
కామెంట్ చేయకండి. కానీ యూట్యూబ్లో వీడియో పోస్ట్ చేయడం అనేది నాకు ఒక అలవాటు అయిపోయింది, ఇష్టం కూడా. అయితే మీకు నచ్చుతుందా లేదా అనేది నాకు తెలియట్లేదు, తప్పకుండా కామెంట్ చేయండి ఒకసారి. సో ఇదిగోండి పప్పుల్స్ కోసం అయితే కుక్కర్లో పప్పు ముక్కలు ఇవన్నీ కూడా ఫస్ట్ అయితే ఒక సీటీ వచ్చిన వరకు ఉడికించేస్తాను. ఇదిగోండి ఇవైతే మొన్న పూజ రోజు పెట్టుకున్న పువ్వులు అనమాట, ఆర్టిఫిషియల్వి. అంటే అస్తమానం కొనడం సరిగ్గా అంటే మార్కెట్కి వెళ్ళడానికి అంత కుదరట్లేదు అనమాట. సో ఇవైతే ఉంచుకున్నాను. ఈ దండ వచ్చేసరికి 30 రూపీస్ అనమాట. అలాగ ఒక్కొక్కసారి మార్కెట్కి వెళ్ళి కొన్ని ఇలాంటివి కూడా ఉంచుకున్నాను అనమాట, వాడంబ్రల్లా ఇకరగా. సో ఇవి ఎప్పుడు కూడా పెట్టుకోలేదండి, అంటే కొంచెం ఎక్కువ కలర్ అనిపించింది నాకు. ఏవైనా అలంకరణకి వాటికి వేసేస్తానమాట. అండ్ దెన్ ఇవి జ్యువెలరీ అండి. ఎక్కువ నేనేంటి ఉంచుకోలేదండి, ఎందుకంటే అస్తమానం వెయ్యం కదా. కాబట్టి మొన్న పూజకైతే ఇదిగోండి ఇందులో అయితే నెక్లెస్ అది వేసుకున్నాను అనమాట. సో ఇది కొన్ని స్టోన్ అయితే ఉంచుకున్నాను, కొన్ని డ్రెస్కి అయితే కొన్ని పేరు పోతాయి కదా. సో అదనమాట. సో ఇవైతే ఇలాగ బాక్స్లో అయితే మళ్ళీ దాచేయాలి. అంటే బాక్స్లో పెట్టేశాను కానీ బీరువాలో పెట్టాలండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ బొట్టలు, ఇవన్నీ 30 రూపీస్ అనమాట. మరికొన్ని అయితే 10 రూపీస్కి కూడా ఉన్నాయండి. ఈ పెద్ద బొట్టలు శారీస్ మీదకి బాగుంటుంది. అలాగే చిన్న చిన్న స్టడ్స్ ఇవన్నీ కూడా 10 రూపీస్ అనమాట. పరంపర వాటిలో బోల్డ్ అని దొరుకుతాయండి. ఇక్కడ కూడాను వెళ్ళినప్పుడు తీసుకుంటూ ఉంటాను. అంటే షాపింగ్ చేయాలి, ఎక్కువ ఖరీదు పెట్టి కొనుక్కోదు, అదే నా తలక ప్లాన్ అనమాట. సో ఇదిగోండి ఇదే నా మొత్తం జ్యువెలరీ కలెక్షన్. ఆర్టిఫిషియల్ అంటే ఇదేనండి. సో ఒక్కొక్కసారి ఏది బాగుంటే వేసుకుంటూ ఉంటాను, ఒక్కొక్కసారి నార్మల్గా బంగారం చెవి ఉండిపోతా అంటే ఉండిపోని అని చెప్పేసి అంటానమాట. సో అది ఇంకా నిన్న ఒకరోజు ఏ పనులు చేయలేదండి. చూస్తున్నారు కదా బట్టలు అన్నీ కూడా దొంతైపోయి ఉన్నాయండి. అవన్నీ కొన్ని ఐరన్ చేయాలి, కొన్ని సర్దుకోవాలి. అంటే ఎలాగంటే అలా ఊరుతున్నాయి అనుకుంటాను పనులు. సో ఇదిగోండి ఆ పని అయిపోయిన తర్వాత వచ్చేసాను పప్పుల్స్ చేయడానికి. మా ఇంట్లో కొంచెం పల్చగా ఉంటేనే తింటారు. లైక్ ఎలాగంటే కొంతమంది అయితే చిక్కగా తినడానికి ఇష్టపడతారు. ఇదేంటంటే రైస్లో కలుపుకుంటాం కాబట్టి ఆ మాత్రం వాటరీగా ఉంచాను అనమాట. సో చూస్తున్నారు కదా కడాయిలో వేసుకున్నాను తాలింపు, కొంచెం పసుపు అండ్ చింతపండు పులుసు కూడా వేసుకొని కుక్కర్లో ఉడికించిన వస్తువులన్నీ కూడా వేసేసాను అనమాట. లాస్ట్లో అంటే చింతపండు పులుసులో వేసినప్పుడు బెండకాయ ముక్కలు వేరేగా వేసానండి. సో పప్పుల్స్ ఉడికిపోతున్నది, తర్వాత దింపేద్దాం. ఇప్పుడైతే పచ్చడియాలు ఆనపకాయ కాదు పుల్ల గుమ్మడికాయ చూస్తున్నారు కదా, అక్కడైతే అంటే మిక్సీ పట్టేసి పక్కన పెట్టాను. అండ్ ఇక్కడైతే మినపప్పు చూస్తున్నారు కదా, అంటే స్పూన్తో కొంచెం కొంచెం వాటర్ లాగా యాడ్ చేసుకుంటే ఈ మాత్రం టైట్గా అయితే రుబ్బగలిసాను. పూర్వం అయితే మా అమ్మ రుబ్బురోల్లో రుబ్బేదండి, చాలా టేస్టీగా కూడా వచ్చేది. ఇప్పుడు ఆ రుచే లేదండి చెప్పడానికి వెళ్తే. అలాగని ఈ రెసిపీ చేయడం మానేకండి, ఒకసారి ట్రై చేయండి, ఇది కూడా చాలా బాగానే ఉంటుంది. అంటే మనం పూర్వం రోజులకి ఇప్పటికీ కంపేర్ చేసుకుంటే చేతి మహిమ అనుకోవచ్చు, వస్తువుల మహిమ కూడా అనుకోవచ్చు. సో అదనమాట. ఈ బ్యాటర్లో వేసాను కొంచెం హింగువ, సాల్ట్, అలాగే కొంచెం చిల్లీ పౌడర్ వేసాను అనమాట. ఇదిగోండి డీప్ ఫ్రై అయితే చేసుకుంటున్నాను. వీటికి మనం అంటే ప్యాన్లో కూడా తవా ఫ్రై చేసుకోవచ్చండి, చాలా టైం టేకింగ్ ఉంటుందన్నమాట. అలాగే ఓటీజీలో కూడా మనం చేసుకోవచ్చు, అది కూడా మనం చేశానండి ఆనపకాయతోటి, చాలా బాగుందండి. సో కట్ చేస్తే ఇదిగోండి ఒక ట్రిప్కి 3 వేసి 4 వేసి అలాగా 5 వేసి కొంచెం పెద్ద సైజు ఉంచానమాట. గారెలు అయితే దేవేశాను, ఇప్పుడైతే వడ్డించుకుంటున్నాను. ఫ్రిడ్జ్లోన అరిటాకులు పేపర్ చుట్టేసి ఉంచితే ఒక 3 to 4 డేస్ అయితే చూస్తున్నారు కదా. ఇదైతే మొన్న ద్వాదశి పూజ కోసం తీసుకొచ్చానండి, అవైతే చాలా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట. ఇదిగోండి ఫస్ట్ అయితే వడ్డించేసుకుంటున్నాను. ఇవాళ మా మెనూ వస్తే ఫుల్ సౌత్ ఇండియన్ థాళీ అని చెప్పొచ్చు అనమాట. అండ్ అరిటాకుల భోజనం అంటే నాకు ఎందుకో చాలా ఇష్టం అండి, నాకే కాదు మా ఇంట్లో అందరికీ కూడా. అలా వేడి అన్నట్లోని ఇదే కనుక మన హోటల్స్లో ఆర్డర్ పెడితే అలసిపోయి ఉంటాం, అంత తినడానికి ఇంట్రెస్ట్ చూపించాం అనమాట. ఇంట్లో ప్రశాంతంగా కింద మటం వేసుకొని కూర్చుంటే అంటే ఆ ఆనందమే వేరని చెప్పొచ్చు అనమాట. లంచ్ తర్వాత మరి ఏంటి కొంచెం వీడియో షూట్ చేయలేదు, ఇంట్లోనే చిన్న చిన్న పనులు అయితే చేసుకున్నాను. ఈవినింగ్ అయితే నందీశ్వరుడికి ఊరేగించారండి, అదైతే చిన్న క్లిప్ అయితే నేను యాడ్ చేశాను, చూసి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి. ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి నాడు ఇలాగ నందీశ్వరుడికి అలంకరణ ఇవన్నీ చేసేసి ఊరేగిస్తారనమాట. సో సరేనండి, ఈ చిన్న బ్లాగ్ నచ్చిందా? లైక్ చేసి కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. నచ్చకపోయినా లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో మేము ముందరికి వస్తాను. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.